హ్యాపీ వినాయక చవితి గాయ్. సమయం ఆసనమైనది, టెంపుల్ పోదాం పారి. ఈ రోజు వినాయకుడు పుట్టినరోజు కదా, అందుకే వినాయకుడికి ఇష్టమైన లడ్లు తీసుకొని పోతున్నా ఇద్దామని. అరే వావ్, అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత పెద్ద డెకరేషన్ చేస్తారని ఈ టెంపుల్ దగ్గర. ఏసీఎస్ లేఅవుట్ లోనే పెద్ద వినాయక టెంపుల్ అన్నమాట ఇది. ఎట్లనో పొద్దునుంచి బతికిపోయినాం, రష్ తక్కువ ఉంది. అదే సాయంత్రం అంటే రచ్చరచ్చే. ఈ టెంపుల్ కి రావాలంటే గూగుల్ మ్యాప్ లో ఆశా టిఫిన్స్ ఏసీఎస్ లేఅవుట్ అని కొట్టండి, డైరెక్ట్ వచ్చేస్తారు. అదిగదిగో వినాయకుడు ఇప్పుడే ఫ్రీగా ఉన్నాడు, దర్శనం చేసుకొని మళ్ళీ బిజీ అయిపోతాడు. నేను కూడా మంచిగా దర్శనం చేసుకుని లడ్డిచ్చి వస్తా ఉండండి. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. టెంపుల్ పక్కనే బాహుబలి రేంజ్ లో సెట్టింగ్ చేసినారు. దీని లోపల పోతుంటే ఎట్లుందంటే నిజంగా దేవుళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ లోనే ఉంటారేమో పైన అనిపిస్తుంది. అంటే అంత పెద్ద సెటప్ వేసి మొత్తం పూలతో డెకరేషన్ చేసినారు. ఇక్కడ ఈవినింగ్ లోపు వినాయకుడి విగ్రహం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయింది, అయినా ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అదే గానీ ఈవినింగ్ వచ్చినామంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేరే ప్రపంచాన్ని చూసినట్లు. కానీ ఈవినింగ్ వచ్చినానంటే ఫుల్ రచ్చగా ఉంటది, పెద్ద క్యూలో ఉండాల్సి వస్తుంది. ఫైనలీ మన దర్శనం అయిపోయింది. గోయింగ్ టు పీజీ. బుజ్జి, మన లేఅవుట్ లో అప్డేట్స్ ఏంటి? మన లేఅవుట్ లో కూడా వినాయకుని పెడుతున్నారు బాస్. ఇప్పుడే 2 పెద్ద ఏనుగులు వచ్చేసినా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు నాకు ఈరోజు టిఫిన్ మీద ఇంట్రెస్ట్ రావడం, అందుకే చాయ్ బిస్కెట్ తో సరిపెట్టుకున్నాను. మధ్యాహ్నం కుమ్ముడే.